అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, కటిక దరిద్రుణ్ణి కూడా కుబేరుని చేసి ఒక శక్తివంతమైన మంత్రాన్ని మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి. మన జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా సరే కొన్ని మంత్రాలు అయితే ఉంటాయన్నమాట. ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని 108 సార్లు చెప్పించడం వల్ల మీకున్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. కొన్నిసార్లు మనం గమనిస్తాము, కొంతమంది గమనించరు. మన ఇంటి దగ్గర కుక్కల ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. వీటిని అపశకునంగా భావిస్తారు. మన ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే ఇంటికి ఏదో పెద్ద సమస్య రాబోతుంది అని అర్థం. కుక్కల ఏడుపు డబ్బు నష్టాన్ని సూచిస్తుంది. మీ ఇంటి చుట్టూ దుష్టశక్తులు ఉన్నా సరే కుక్కలు దాన్ని పసిగట్టి మొరగడం ప్రారంభిస్తాయి, గుర్తించండి. మీ ఇంటి ముందు కానీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడ్చినప్పుడు వెంటనే ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఇలా చేస్తే రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి ఆపదలు రాకుండా ఉంటాయి. అలానే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అన్న మంత్రాన్ని చదవండి. ఇలా మంత్రాన్ని జపించడం వల్ల విష్ణుదేవుని ఆశీర్వాదం వల్ల మీ ఇంటికి విపరీతమైన రాజయోగం కలుగుతుంది. ఇక ఈ రోజుల్లో మనిషి నిద్ర లేచాడంటే ముందుగా చూసేది ఫోన్ని. నిజమే కదా? కానీ పొద్దున లేవగానే కళ్ళు తెరిచిన వెంటనే అరచేతులను చూసుకోవాలి. మన అరచేతుల్లోనే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి కొలువై ఉంటారు. కాబట్టి లేవగానే మన అరచేతుల్ని చూస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. గోవిందా గోవిందా అన్న నామాన్ని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. అచ్యుత అని స్మరిస్తే మనం తీసుకున్న ఆహారమే ఔషధంగా మారి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది. కృష్ణ కృష్ణ అన్న నామాన్ని స్మరిస్తే మీకున్న కష్టాలన్నీ తొలగుతాయి. నారసింహ అన్న నామాన్ని పఠిస్తే సకల భయాల నుంచి విముక్తి కలిగి, సర్వేశ్వర అన్న నామాన్ని స్మరిస్తే మీరు చేపట్టిన పనులు అడ్డంకులు లేకుండా ఉంటాయి. నారాయణ అన్న నామాన్ని స్మరిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ నశిస్తాయి. కేశవ అని స్మరిస్తే నేత్ర వ్యాధులు మటుమాయమవుతాయి. ఓం గౌరీ శంకరాయ నమః అన్న మంత్రాన్ని 3 సార్లు చెప్పుకుంటే మీ కుటుంబానికి ఎంతో మంచి జరుగుతుంది. విపరీతమైన డబ్బు సమస్యతో బాధపడుతున్న వారు ఇంట్లో పూజ చేసేప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. దీనివల్ల సంపద రెట్టింపు అవుతుంది. రామా అని 3 సార్లు జపం చేస్తే విష్ణు సహస్రనామం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. శ్రీరామనామం జపించడం కానీ, శ్రీరామ కోటిని రాయడం కానీ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే లక్ష్మీదేవి బీజమంత్రాన్ని జపించండి. అన్నిటికన్నా ఈ మంత్రం చాలా శక్తివంతమైంది. ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఐం క్లీం స్వాహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత 11 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల 10 తరాల ఐశ్వర్యం మీకు లభిస్తుంది. చదువుకునే విద్యార్థులు ఉదయం స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసి ఓం సవిత్రే నమః అన్న మంత్రాన్ని 11 సార్లు జపిస్తే విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి. చదువులో మంచి మార్కులు వస్తాయి. ముఖ్యంగా శుక్రవారం రోజు ఎవరైతే గాయత్రి మంత్రం జపిస్తారో అలాంటి వారికి అదృష్టం వరిస్తుంది. తమ జీవితంలో కష్టాలే ఉండవు. అలానే శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసేవాళ్ళు ఓం లక్ష్మీదేవియే నమః అన్న మంత్రాన్ని జపిస్తే లక్ష్మీదేవి అమ్మవారి ఆశీర్వాదం వల్ల మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది. అలానే ఇంట్లో పూజ చేసేప్పుడు దేవునికి దీపం వెలిగించగానే నమస్కారం చేసుకొని ఓం శ్రీ నమః అన్న శ్లోకాన్ని చదవండి. మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. పట్టిందల్లా బంగారం కలుగుతుంది. ఈ శ్లోకాన్ని చదివితే మీరు పూజ చేసినందుకన్నా ఎక్కువ ఫలితం మీకు దొరుకుతుంది. గుడిలో ప్రదక్షిణలు చేసేప్పుడు ఓం అని జపిస్తూ ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ప్రపంచంలోనే గొప్ప గురువు బుద్ధుడు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఆందోళనలో ఉన్నా, భయం వేసినా ఓం మణి పద్మేహం అని జపించండి. ఓం మణి పద్మేహం ఈ మంత్రం జపించడం వల్ల మీ భయం తొలగిపోయి మీ మనసులో ఉన్న ఆందోళన తొలగిపోతాయి. మీకున్న కష్టాలను తొలగించడంలో గణపతి మంత్రం బాగా పనిచేస్తుంది. పవర్ఫుల్ అయిన మంత్రం
ఓం గం గణపతియే నమః. ఈ మంత్రాన్ని చదవడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆ గణపతే మీకు రక్షణగా ఉంటాడు. శ్రీరామ శరణం నమః అన్న మంత్రాన్ని 5 సార్లు జపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆ రాముని ఆశీర్వాదం వల్ల మీరు పూర్తి ఆరోగ్యవంతులు అవుతారు. శ్రీరామచంద్ర నమః అన్న మంత్రాన్ని 5 సార్లు జపిస్తే మీ డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. గోమాతలో సకల దేవుళ్ళు ఉంటారంటారు. ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవత కొలువై ఉంటుంది. కాబట్టి నెలలో ఒక్కసారైనా మీ చేతుల మీదుగా గోమాతకు ఆహారం తినిపిస్తే 3,000,000 దేవతల ఆశీర్వాదం మీకు కలుగుతుంది. మహామృత్యుంజయ మంత్రం పఠిస్తే మృత్యు మీ దరి చేరదు. మీ ఆయుష్ బాగా వృద్ధి చెందుతుంది. ఎలాంటి వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. ఇక ఎందుకండి ఆలస్యము? మీకు ఇందులో ఏ మంత్రం నచ్చింది అనేది మీరే నిర్ణయించుకొని ఆ మంత్రాన్ని పఠించి చూడండి. తప్పకుండా మీరు మరెన్నో మంచి ఫలితాలు అయితే చూస్తారన్నమాట. ఇక చూశారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.